ఈ కామనర్స్లో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్కి అని, అది సంజనేనా? అలాంటప్పుడు ఎక్కువసేపు ఉంచేవాళ్ళు కదబ్బా. 1 వీక్ ఎందుకు తీసేస్తే రచ్చరచ్చ చేసేదాన్ని కదా మరి, డబ్బులు ఇచ్చిందాన్ని అయితే. లేదు కాదు. ఒకవేళ నేను డబ్బులు ఇచ్చి ఉంటే ఊరుకునేదాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న క్వశ్చన్ కరెక్టే. అంతేలే, టిష్యూ పేపర్లు యూజ్ చేసి పడేసారంటే ఖచ్చితంగా బయటకు వచ్చే డబ్బులు ఇచ్చా అని చెప్పేదాన్ని. చెప్పేసేదాన్ని. ఇన్ని మాటలు మాట్లాడిన దాన్ని నువ్వు నాకు డబ్బులు తీసుకున్నారు బిగ్ బాస్ అని చెప్పేదాన్నిగా. అది తప్పు, ఇవ్వలేదు బిగ్ బాస్ వాళ్ళకి, ఇవ్వలేదు. ఇది మాత్రం కరెక్ట్. సో అండ్ ఈ పెళ్ళి అయిపోయింది సంజనాకి, డివోర్స్డ్, ఇది ఒక రూమర్ ఉంది. 2000 నేను ఎస్టీవీ జాయిన్ అయ్యా ఫస్ట్. తర్వాత 2012 అంటే 2012 కామ్సెట్ TV7 హెల్త్ నా రెజ్యూమ్ అప్పటికి కూడా ఉంది. సో నేను మళ్ళీ 2015 మిస్ ఏపీకి నేను వెళ్ళాను. 2016 మిస్ హైదరాబాద్ నేను. తర్వాత నా హుక్కా పార్లర్ ఒకటి ఉండే. తర్వాత 2017 సినిమా నేనే రాజు నేను ఏమంత్రి చేశాను. 2018 నేను బిగ్ బాస్కి వెళ్ళాను. 2019 నేను దీంట్లో ఉన్నాను, అంటే ఎలక్షన్ దాంట్లో ఉన్నాను. 2020 నేను కోవిడ్ ఉంది. 2021 నేను నీకు నాకు పెళ్ళంట సినిమా రిలీజ్. 2023, 24 వరకు నువ్వు చూస్తూనే ఉన్నావు. సో ఈ మధ్యలో ఎక్కడ పోయింది నేను? ఇప్పుడు అయినప్పుడు ఏదన్నా ఉండాలి కదా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే ఉంటే ఎప్పుడు పోయింది? అసలు ఏ నిప్పు లేకుండా పొగ ఎందుకు వచ్చింది? అసలు ఏమి లేకుండా రూమర్ ఎందుకు వచ్చింది? అయింది అనుకున్నా నాకు బాధ లేదు. అయితే అయింది, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అయితే నాకు ఇన్ని చెప్పిందని అయితే అయిందని చెప్తా, నాకేం ప్రాబ్లం? అదే పెద్ద నేరం ఘోరమేం కాదు కదా. సో అవుతుందని చెప్పండి. మీకు 10 years నుంచి మేము ముందే ఉన్నా కదా నేను. దీంట్లో ఎప్పుడయింది, ఎప్పుడు బ్రేకప్ అయింది, ఎప్పుడు వచ్చింది? లవ్ ఉంది చెప్పా బ్రేకప్ అని. సో అలాగే చెప్తాను నేను. నీకు లవ్ ఉంది లేదు అని కూడా చెప్పాల్సినంత అవసరం లేదు కదా నాకు. అది రూమర్ అని నువ్వే అంటున్నావు, రూమర్ అంతే. సో మళ్ళీ ఎలక్షన్స్ ఏంటి మధ్యలో? ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నుంచున్నావు కదా, ఎందుకు? అంటే మా డాడీ డ్రీమ్ అది యాక్చువల్లీ. అది ఓకే. అంటే ఫస్ట్ నుంచి లైఫ్ చూసుకుంటే దేని మీద కన్సిస్టెంట్ గా 1 సంవత్సరం ఉన్నాను అని ఏమన్నా ఉందా? ఎందుకు లేదు, ఆశలేమో. యాక్టింగ్ లో నేనే రాజు మంది నుంచి ఇప్పుడు వరకు యాక్టింగ్ లోనే ఉన్నామని నేను. కానీ కన్సిస్టెంట్ గా సినిమాలు లేవు కదా. అది నాకు నచ్చితే చేస్తానబ్బా. ఇదే నచ్చితే చేస్తా, నచ్చకపోవచ్చాయి. ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ వచ్చాయి నాకు బిగ్ బాస్ నుంచి వచ్చాక. కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు నా ప్రొఫైల్ అంతా చూడు, నేను ఇక్కడే ఉన్నాను కదా. నా ఇన్స్టా ప్రొఫైల్ సంజన అన్నీ అఫీషియల్ అని ఉంటుంది. ఓపెన్ చేసి చూడు, ఒక్క వల్గర్ ఫోటో ఉండదు, ఒక్కటి ఏది ఉండదు. సో నేను యాక్టివ్ కూడా ఉండదు. ఒక పెడితే మంత్లీ 1 or 2 పోస్టులు పెడతా కదా. సో అలాంటప్పుడు నేను నాకు నచ్చితే పెడతాను. అది కూడా నాకు నచ్చితే సినిమాలు చేస్తా. వల్గారిటీ అనేది మా ఇంట్లో ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు ఆయన. మా నాన్న ఏం చెప్పారంటే, నువ్వు వల్గారిటీ ఫొటోస్ కానీ ఎక్స్పోజింగ్ ఫొటోస్ కానీ అలాంటివి పెట్టొద్దు అని చెప్పారు. అదొకటే చెప్పారు. లిప్ లాక్ ఫిలిమ్స్ కానీ అలాంటివి కూడా చేయొద్దు అన్నారు. నాకు అలాంటి సినిమాలు వచ్చాయి, నేను చేయనని చెప్పాను. కావాలంటే పని మనిషి క్యారెక్టర్ చేస్తా, చీర కట్టుకుని పని మనిషి క్యారెక్టర్ చేస్తా, కానీ బట్టలు ఇప్పేసి ఎక్స్పోజ్ అయితే చేయను, లిప్ లాక్లు చేయను అన్న. చాలా సినిమాలు అలాగే పోయాయి. కొన్ని కమిట్మెంట్స్తో పోయాయి, కొన్ని దానివల్ల పోయి, కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి. కొన్ని హీరో నచ్చకో డైరెక్టర్ నచ్చకో తీసేశారు. సో దానికి మనం ఏం చేస్తాం? నచ్చిన సినిమా, నాకు నచ్చిన సినిమా, కొన్ని సినిమాలు నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్రియదర్శి పేరు కింద చేశాను నేను. ఏంటి, ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రియదర్శి పేరు కింద చేశాను నేను, సెకండ్ హీరోయిన్ కింద చేశాను నేను. సో అలా చేస్తూనే ఉన్నాను. బట్ కాకపోతే అంత చెప్పాను, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం వల్ల అంత బ్రేక్ రాలేదు. దట్ ఇస్ ట్రూ. కానీ మోడలింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నిటికీ యాక్సెప్ట్ చేసే వస్తారు కదా. మోడలింగ్ ఇండస్ట్రీ వచ్చి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి ఫోటోషూట్ అయినా ఎలాంటి ఫొటోస్కైనా రెడీ అయ్యి వస్తారు కదా. ఎందుకు ఈ సినిమా అనగానే వల్గర్ సీన్స్ కానీ లిప్ లాక్ సీన్స్ కానీ వద్దనుకుంటున్నావు? నాకు ఇష్టం లేదు అంతే, మా డాడీకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అంతే. సో దానికి పెద్ద రీజన్ ఏం లేదు. ఇప్పుడు నాకు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నేను చూసే సినిమా ఏదైనా, నేను చేసిన సినిమా అది మర్డర్ క్యారెక్టర్ అయినా సరే, ఇంకొకటి ఏదైనా సరే, ఏమనాలి, క్రూయల్గా ఏదైనా సినిమా పర్లేదు, మా నాన్న చూసి యాక్టింగ్ వరకే చూడాలి, నా బాడీ చూడకూడదు. అది నా రూల్. ఇప్పుడు నేను మోడలింగ్ అంటే మా నాన్నగారు రారు కదా. ఇప్పుడు నేను ర్యాప్ నడుస్తాను, నేను మా నాన్న రారు కదా. సో నేను అది చెప్తున్నా. ఇప్పుడు నేను సినిమా మా ఇంట్లో పెట్టుకొని చూసుకో, అది లైఫ్ మొత్తం ఉంటుంది నాకు. మా ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్టర్లో సినిమా వేసుకొని చూస్తున్నాం. మా నాన్న నా యాక్టింగ్ వరకు నా మొహం చూడాలి, కానీ నా కింద అంటే చూస్తారని తప్పు అనట్లేదు. ఏది కూడా నీ కూతురు వల్గారిటీగా అలా ఉంది అని కనిపించకూడదు అనేది నా కోరిక అంతే. దానికి పెద్ద రీజన్స్ అయితే ఏం లేదు.
సో ఈ ఎమ్మెల్యే ఏంటి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నుంచోవడం ఏంటి, ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పొలిటికల్గా? డాడీకి ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీసే అంటే చుట్టాలు చాలా మంది ఉన్నారు కానీ మనం చెప్పలేం. ఇప్పుడు గెలవలేదు కొంతమంది ఓడిపోయారు. గట్టిగా డబ్బులు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలా నేనేం చెప్పను కానీ ఎస్ ఉంది, కాస్త కూస్తా ఉంది. సో తాతగారు కూడా ఇలాగ పాలిటిక్స్లో ఉండడం, పెదనాన్నగారు వీళ్ళందరూ పాలిటిక్స్లో ఉండడం. సో ఆ తర్వాత కొంచెం నాన్నగారికి ఉండాలని ఉంది కానీ భయం ఆయనకి. ఏంటంటే 3 ఆడపిల్లలు ఉన్నాం మేము. సో కొంచెం బ్యాక్ స్టెప్ ఒక్క స్టెప్ వెనక్కేసినా కూడా వీళ్ళ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. పెద్ద అయ్యే వరకు ఏ స్టెప్ తీసుకోలేదు ఆయన. చాలా బాధ్యతగా ఆయన వరకు వీళ్ళ 3 సెటిల్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీలోనే ఉన్నారు. తర్వాత మేము పెద్ద అయిపోయిన తర్వాత మా కెరియర్స్ మేము చూసుకున్నాక ఆయనకి అనిపించింది నేను ఇలా అనుకున్నానరా, బట్ నాకన్నా నువ్వైతే బాగుండు అనుకున్నారు. నేనేమనుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి పార్టీ టికెట్ అడుగుతా. ఇప్పుడు పెద్ద పార్టీస్ ఏదన్నా ఒక టికెట్ కావాలని అడుగుతా, డబ్బులు పక్కన పెట్టేసి. వాళ్ళు ఏమంటారు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందమ్మా అంటారు. అసలు ఎప్పుడన్నా నువ్వు వెళ్ళి జనాల్లో తిరిగావా అంటారు. అసలు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అంటారు. అవన్నీ వాళ్ళు అడక్కోకుండా ఉండడం కోసం వెళ్ళి జాయిన్ అయ్యా. సో మాట పట్టు ఇష్టం లేదు వేరే వాళ్ళు. అదే ఇప్పుడు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అన్నారు అనుకో, తెలుసు, నేను ఆల్రెడీ నుంచున్నా. జనాల్లోకి వెళ్ళావా, వెళ్ళాను. నియోజకవర్గం తిరిగావా, తిరిగాను. రేపు చాలు కదా రేపు క్వశ్చన్లు అడగడానికి. సో దట్ ఈస్ ద రీజన్. దానికోసం అనేది జస్ట్ నేను గెలవనని తెలిసి కూడా నుంచోడానికి రీజన్ అది. ఎన్ని నోట్స్ పడ్డాయి? ఎన్నివ్వండి, డిపాజిట్స్ కూడా రాలేదు. దాన్ని కూడా ఎందుకు తర్వాత కంటిన్యూ చేయలేదు? నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ కూడా నుంచుందాం అనుకున్నాను. బట్ నాకు నిజంగా చెప్తున్నా కదా, నాకు లిటరల్లీ తినడానికి కూడా టైం లేదు. ఇంకా నేను జనాల్లోకి వెళ్ళేసి తిరగడానికి నాకు నిజంగా టైం దొరకలేదు. ఇప్పుడు నేను జనాల్లో తిరుక్కోకుండా వెళ్ళి ఓన్లీ ఎలక్షన్ టైంకి వెళ్ళాను అనుకో, ఇప్పుడు దాకా ఏం చేసావమ్మా అంటారు. అవునా కాదా? సో నేను సినిమా మీద ఫోకస్డ్ ఉన్నా. సో నాకు అదే టైంకి 2 క్లాష్ అయిపోయినాయి అనమాట. దట్టు వార్ అండ్ వార్గా ఉన్నాయి 2. ఇప్పుడు నేను ఇల్లు మధురయ్యలు పెడితే సో మా ఇంట్లో ఓట్లు తప్ప ఏ ఓట్లు పడవు. సో దానికోసం అనేసి ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుందాం, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామని ఆగా. ఈ మోడలింగ్ అదంతా అసలు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014, 12 నుంచి యాంకర్ నేను. ఇంటర్మీడియట్ అవ్వగానే యాంకర్ నేను. ఫస్ట్ లోకల్ టీవీ అశ్వత్థగా ఛానల్లో జాయిన్ అయ్యా విజయవాడ. తర్వాత TV7 హెల్త్ కామ్సెట్, అలాగా ఛానల్స్ అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత 2014కి ఇచ్చేసాను, ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు. లాస్ట్ వేరే ఛానల్లో, పెద్ద ఛానల్లో 1 వీక్ చేసి మానేసా, నాకు అక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత మిస్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళాను, ఓడిపోయాను. మళ్ళీ 15లో ఏపీకి వెళ్ళా, ఓడిపోయాను. 16లో శ్రీ సత్య దాంట్లో ఉన్నప్పుడు ఓడిపోయాను. టాప్ 5కి నేనే వెళ్ళా, శ్రీ సత్య నేను, శ్రీ సత్య అప్పుడు. సో దాంట్లో నేను కూడా ఉండే. టాప్ 5కి నేను వెళ్ళాను, టాప్ 4 కూడా ఉన్నాను, టాప్ 3కి వెళ్ళలేదు నేను. సో వచ్చాను నేను. ఇంకా తర్వాత మళ్ళీ మిస్ హైదరాబాద్ వెళ్ళాను. తర్వాత 2007 మిస్ గోల్డ్ అండ్ గ్లోబల్ కాంపిటీషన్ జరుగుతుంది అమెరికాలో, దానికి అప్లై చేశాను, దానికి వెళ్ళాను. సో దానికి మంచి అవార్డు వచ్చింది నాకు. తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వచ్చింది మస్కట్లో, అక్కడికి వెళ్ళాను. సో అలాగా నాకు ఏ ఆపర్చునిటీస్ వచ్చాయి అన్నీ యూజ్ చేసేసుకున్నా. తర్వాత మిస్ బిగ్ బాస్ వచ్చింది, నేనే రాజు నేనే మంత్రి వచ్చింది మధ్యలో. సో అలాగా డెవలప్ చేసుకుంటాను. ఎక్కడా ఏంటి ఆగిపోయింది కెరీర్ ఏం లేదు, మొత్తం రాకెట్లా దూసుకుపోయింది. డిప్రెషన్ లో నుంచి బయటికి రావడం టైం పట్టేసింది 1 year. ఇది ఒక్కటే నా లైఫ్ లో ఒకటి బ్యాడ్ ఉంది అంటే చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్, లవ్, కేరింగ్, ఇవన్నీ లైఫ్లోకి వచ్చింది. అంతే ఎక్కువ పెయిన్ ఇచ్చింది. సో ఆ పెయిన్ నుండి రావడానికి కొంచెం టైం పట్టింది.